గోల్కొండ కోట ఎంట్రీ నుంచి పైన ఉన్న ఆలయం వరకు తాగునీటి పాయింట్లు ఏర్పాట్లు చేసినట్లు వాటర్ బోర్డు అధికారులు తెలిపారు. అవసరమైన డ్రమ్ములు, సింటెక్స్ ట్యాంకులు, పంపులు, పైప్లైన్లను అమర్చారు. వంట చేసే ప్రాంతంలో ప్రత్యేక స్టాండ్లు సిద్ధం చేశారు. వీటితో పాటు వాటర్ ప్యాకెట్లు, గ్లాసులు అందుబాటులో ఉంచారు. రామదాసు బందిఖానా, చోటా బజార్, జేహెచ్ఎంసీ వార్డ్ ఆఫీస్, లంగర్ హౌస్లోనూ తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని గోల్కొండ కోట నుంచి లైవ్ లో అందించడానికి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, చెప్పండి, ఆషాఢ మాసం తొలి బోనం గోల్కొండ నుంచే ప్రారంభమవుతుంది. మరి ఈ రోజు అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, వివరాలేంటి? గోపి, గోల్కొండ వద్ద ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? ఇప్పటి వరకు భక్తులు రాక అనేది మొదలైందా? జ్యోతి, ఏదైతే హైదరాబాద్ లో బోనాల పండుగ మొదలైందని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే తెలంగాణ సంస్కృతిగా వస్తున్న ఈ బోనాల పండుగ ఈ రోజు ఆచారం సందర్భంగా గోల్కొండలో బోనాలు స్టార్ట్ అయ్యాయని కూడా చెప్పొచ్చు. ముందుగా ఎక్కడైతే గోల్కొండలో ఆచార బోనం ముందుగా బంగారు బోనం అయితే జగదాంబ ఆలయంలో మాత్రం నైవేద్యంతో సమర్పించుకున్నారు. దాని తర్వాత ఏదైతే బల్కంపేట ఎల్లమ్మ అంటే వచ్చే వారం ఆదివారం రోజు బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ కి ఈ బోనాలు సమర్పించుకోవడం, దాని తర్వాత సికింద్రాబాద్ మహాకాళి బోనాలు సమర్పించుకోవడం. మొత్తం ఈ నెల మొత్తంలో బోనాల మొత్తం నగరంలో డప్పు బోనాలతో ప్రస్తుతం మాత్రం ఇప్పుడు మన గోల్కొండలో ఉన్నాం. ప్రస్తుతం మాత్రం ఇక్కడ మనం చూసిన బంగారు బోనాలు దాదాపు 400 బోనాలు పైగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి ఇప్పుడు కూడా ఇక్కడ రానివచ్చు. మరికొద్ది సేపట్లో ఈ 400 బోనాలు ఒకేసారి జగదాంబ టెంపుల్ కు చేరుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం దాదాపు 20 కోట్లతో ఈ బోనాలకు సంబంధించి బడ్జెట్ రిలీజ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం మన గోల్కొండలో మనం చూస్తున్నాం దాదాపు 400 బంగారు బోనాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనతో పాటు ఇక్కడ మాట్లాడడానికి మహిళా మూర్తులు ఇక్కడ ఉన్నట్టు కూడా మన ఎదురు మాట్లాడేట్టు చేద్దాం. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ ఎన్ని ఏర్పాటు చేస్తున్నారు? ఇప్పుడు ఈ బోనం వేసుకోబోతున్నారా? మొత్తం ఎన్ని బోనాలు ఏర్పాటు చేస్తున్నారు? ఏర్పాట్లు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ గత ప్రభుత్వం చెప్పడం? ఎక్కడి నుంచి వస్తుంది బోనాలు రెడీ అయినారా? సో ఇక్కడ చూస్తున్నా కదా మధ్యకొద్ది సేపట్లో ఈ బంగారు బోనాలు ఎత్తుకొని మహిళా మూర్తులు సిద్ధంగా చేస్తుంది. నగరం అంతా ఇప్పుడు గోల్కొండ బోనాలు కావచ్చు, ఇవన్నీ ఏర్పాట్లకి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇక్కడ చూస్తున్న మన మహిళా మూర్తులు ఇప్పుడు మరికొద్ది సేపట్లో బోనాలు ఇసుకొని రెడీ ఉన్నట్టు కూడా తెలుస్తున్నది. ఏదైనా వీళ్ళు సాంప్రదాయబద్ధంగా బోనాలు గొల్లపూర్వ వాళ్ళు ఫస్ట్ జగదాంబ ఆలయానికి సమర్పిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. గోపి, ఏ మేరకు భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది ఈ రోజు? ఈ రోజు ఏదైతే గోల్కొండ బోనాలకి భారీ ఎత్తున ఇప్పుడు భక్తులు చేసుకోవచ్చు, ఎక్కువగా యాదవులు కావచ్చు, యాదభక్తులు కావచ్చు, ఏదైతే ప్రోగ్రాంల విన్యాసంతో ఇక్కడ ఏదైతే హోల్సేల్ ఇక్కడ గోల్కొండ కనుక నగరంతో సఫరీలతో కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు కావచ్చు, సంబంధించి దాదాపు 650 మంది డిపార్ట్మెంట్ ఇక్కడ పనిచేస్తున్నది. ఇద్దరు అన్నం డీసీలు కూడా ఇక్కడ వర్క్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఒక 40 డీసీలు కావచ్చు, ఇక్కడైతే సివిల్ సంబంధించి ఒక డీసీలు చేస్తున్నారు, ఇద్దరు ఏసీలు 7 ఏసీలు చేస్తున్నారు, 25 మంది ఎస్ఐలు, దాంతో పాటు 50 మంది ఎస్ఐలతో పాటు 25 మంది సిఐలు కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. హోంగార్డులు కావచ్చు, అదనపు రక్షణ బలగాలు కూడా ఇక్కడ మిలిటరీ బలగాలు కూడా ఇక్కడ చేరుతున్నాయి. అంటే గోల్కొండ అంటేనే ఎక్కువ మిలిటరీ ఆధీనంలో ఉంటారు కాబట్టి ఇక్కడ మిలిటరీ బలగాలు కూడా భారీగా చేరుతున్నాయి. ట్రాఫిక్ ఆంక్షలు కూడా పూర్తిగా ఎక్కడికెక్కడ కట్టుదిట్టం చేసినట్టు కూడా తెలుస్తుంది. ప్రతి వారం గురువారం నుంచి శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ మధ్య రోజుల్లో ట్రాఫిక్ రూల్స్ కూడా మారినట్టు కూడా ఇప్పటికే ఏదైతే ట్రాఫిక్ సిఐ చెప్పడం కూడా జరిగింది.
ఇది సంబంధించి నిన్న జరిగిన మీడియా సమావేశంలో హైదరాబాద్ లో ప్రస్తుతం మొత్తం కార్తీక కాంక్షలు నిర్వహిస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు గోల్కొండ మాత్రం డబ్బులతో కావచ్చు, దీంతో పాటు ఏదైతే గోల్కొండ విన్యాసంతో మరికొద్ది శాఖలో బోనాలు ఎత్తుకునే ప్రయత్నాలు రెడీ అయినట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడికి అధికారులు ఇక్కడ రావడం కూడా జరిగింది. ఏదైతే ఓటీపీకి సంబంధించి ఆయన ముస్లిం అభ్యర్థి అయినప్పుడు కూడా తను కూడా బోనాలు తను ఇక్కడికి వచ్చి ప్రారంభించినట్టుగా మరికొద్ది శాఖలో తెలుస్తున్నట్టు. ఇక బోనాలు సమర్పించే సమయంలో కానీ దర్శనార్థం విషయంలో కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అంటే ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? శాంతి భద్రత విషయంలో ఇక్కడ మాత్రం ఖచ్చితమైన ఏర్పాట్లు చేసినట్టు నాకు తెలుస్తున్నది. కావచ్చు, ఇటు వచ్చే భక్తులను క్యూ లైన్లు కూడా కంప్లీట్ కూడా జరుగుతుంది. మరోవైపు స్త్రీలకు కూడా ప్రత్యేక క్యూ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఎక్కడైతే చూస్తానికి అంటే ఎక్కడ చూస్తే వస్తున్నాం కాబట్టి ఇక్కడ ఫస్ట్ బోనాలు గోల్కొండ కాబట్టి ఇక్కడ భారీగా ప్రజలు కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. ఎందుకంటే అంగరంగ వైభవంగా సాగే గోల్కొండ బోనాలు సాంప్రదాయబద్ధంగా తెలంగాణకి అత్యంత సాంప్రదాయబద్ధంగా ఈ బోనాల పండుగ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎప్పుడైతే జ్యేష్ఠ మాసం తర్వాత ఆషాఢ మాసంలో ఎక్కువ హైదరాబాద్ లో బోనాలు స్టార్ట్ అయితే దాని తర్వాత ఏదైతే మాఘమాసంలో కావచ్చు వచ్చే విలేజ్ లో కూడా పోషక బోనాలు కూడా వచ్చే నెల నుంచి కూడా స్టార్ట్ అవుతుంది కూడా ఏర్పాటు చేసినట్టు. అయితే ఏదైతే గోల్కొండ బోనాలు పూర్తయినాయనుకో ఆ తర్వాత కూడా ఏదైతే బల్కంపేట ఎల్లమ్మ తల్లి సంతులు తెచ్చి ఆదివారం ఏర్పాటు చేస్తున్నారు అధికారులు కూడా